ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 37 అధ్యాయం 30 వచనంలో చూసుకుంటే, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించడానికి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. నీతిమంతులు ఎలా తీర్చబడ్డారు అంటే, పాపపు ఊబిలో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుని యొక్క నీతి వాళ్ళలోకి రావటం ద్వారా, దేవుని యొక్క గ్రంథాలు చదవటం ద్వారా, దేవుని యొక్క నీతిని అవలంబించి చెడుతనాన్ని విసర్జించి మరి నీతి న్యాయమును వాళ్ళు అనుసరించడం ద్వారా మరి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అట్టి నీతిమంతులు అంటే భూమిని స్వతంత్రించుకున్న వారు గన, జ్ఞానమును వివరించేవారు గన, మరి ప్రకటించేవారు గాను, ధర్మశాస్త్రమును బోధించేవారు గాను, మరి అనేక మంది తప్పుదోవలో వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించే వాళ్ళ ప్రయత్నమే మన నీతిమంతుల యొక్క జ్ఞానము. కాబట్టి నీతిమంతుల జ్ఞానము మంచిగా మారుస్తుంది. అటువంటి జ్ఞానము మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి